బాబు స్టార్ట్ చేద్దామా? గుడ్ మార్నింగ్. హలో హలో చిన్న నా ఫోన్ తీసుకో, నెట్ పోయింది. గుడ్ మార్నింగ్. హలో ఉండు. హలో వినిపిస్తుందా నేను మాట్లాడేది? కొద్దిగా నెట్ వినిపిస్తుంది సార్. ఓకే, నెట్ ఇష్యూస్ అయింది, డిస్కనెక్ట్ అవుతుంది మధ్యలో. ఐ విల్ చేంజ్ మై నెట్వర్క్. ఓకే, షల్ వి స్టార్ట్? సార్ మధ్య మధ్యలో నెట్ పోతుంది, ఇప్పుడు నెట్ మార్చాను. ఓకే, విల్ సీ నౌ. ఎస్టర్డే వీ వర్ టాకింగ్ అబౌట్ బ్రిటిష్ అండ్ అమెరికన్ ఇంగ్లీష్. ఒక లిస్ట్ ఒకటి మనం డిస్కస్ చేసే టైంలో టైం అయిపోయింది, కట్ అయిపోయింది. దీని ఏమిటంటే సేమ్ వర్డ్ డిఫరెంట్ మీనింగ్స్ ఇన్ బ్రిటిష్ ఇంగ్లీష్ అండ్ అమెరికన్ ఇంగ్లీష్. వర్డ్ సేమ్ ఉంది, బట్ ఆ వర్డ్ యొక్క మీనింగ్ ఏమో బ్రిటిష్ ఇంగ్లీష్లో ఒక మీనింగ్ ఉంది, అమెరికన్ ఇంగ్లీష్లో ఒక మీనింగ్ అనేది ఉంది. అవేమో డిస్కస్ చేస్తాం. ఆల్రెడీ మనం కొన్ని పదాలు చూసాం. అది బూట్ అంటే ద ట్రంక్ ఆఫ్ ఏ కార్. అదే అమెరికన్ ఇంగ్లీష్లో సేమ్ వర్డ్ మీనింగ్ వచ్చి ఫుట్వేర్ అవుతుంది. కోచ్ అంటేనేమో బ్రిటిష్ ఇంగ్లీష్లో బస్, అమెరికన్ ఇంగ్లీష్లో పర్సన్ హూ కోచెస్ ఏ టీమ్. ఫస్ట్ ఫ్లోర్ అంటే కూడా ఇది కూడా నిన్న చెప్పుకున్నాం, ఏ ఫ్లోర్ అబౌవ్ ద గ్రౌండ్ ఫ్లోర్. ఓకే, మనం భూమి తాకి ఉన్నదాన్ని గ్రౌండ్ ఫ్లోర్ అంటాము, దాని పైన ఉన్నదాన్ని ఫస్ట్ ఫ్లోర్ అంటాం. బట్ ఇన్ అమెరికన్ ఇంగ్లీష్ భూమి తాకి ఉన్నదాన్నే గ్రౌండ్ ఫ్లోర్ అంటాం. ఓకే, ఫస్ట్ ఫ్లోర్ అంటాం. ఫస్ట్ ఫ్లోర్ అంటాం, ఆ తర్వాత పైన ఉన్నదాన్ని సెకండ్ ఫ్లోర్ అంటాం. దట్ ఈస్ అ బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ బ్రిటిష్ ఇంగ్లీష్ అండ్ అమెరికన్ ఇంగ్లీష్. దెన్ ట్రైనర్. చూడండి, ట్రైనర్ అంటేనేమో టెన్నిస్ షూస్, రన్నింగ్ షూస్. బ్రిటిష్ ఇంగ్లీష్లో ట్రైనర్ అంటే మనం రన్నింగ్ చేసేటప్పుడు లేకపోతే స్పోర్ట్స్ పర్సన్స్ వేసుకుంటారు కదా, ఆ టెన్నిస్ షూస్ కానీ రన్నింగ్ షూస్ కానీ వాటిని ట్రైనర్స్ అంటారు. ఓకే, యాక్చువల్గా షూస్, ట్రైనర్స్ అంటే షూస్ అని అర్థం. బట్ అమెరికన్ ఇంగ్లీష్లో పర్సన్ హూ ట్రైన్స్. ఓకే, ట్రైనింగ్ ఇచ్చే అతన్ని మనం ట్రైనర్ అనేది చెప్తాం. నెక్స్ట్ బాగ్. బాగ్ అంటే బాత్రూమ్. బాగ్ అంటే ఏంటి? బ్రిటిష్ ఇంగ్లీష్లో బాత్రూమ్. బట్ అమెరికన్ ఇంగ్లీష్లో వెట్, మడ్డీ, సాఫ్ట్ గ్రౌండ్ అంటే బురద నేల. బురద నేలని బాగ్ అనేది చెప్తారు అమెరికన్ ఇంగ్లీష్లో. బట్ ఇన్ బ్రిటిష్ ఇంగ్లీష్ ఇట్ మీన్స్ బాత్రూమ్. ట్రాలీ. ట్రాలీ అంటే ఏ కార్ట్ విత్ వీల్స్. ఓకే, మనకు జనరల్గా ఏదైనా మాలుకు పోతే ట్రాలీస్ ఉంటాయి, మన సామాన్లన్నీ కింద చక్రాలు ఉంటాయి, అని తోసుకుంటూ పోవచ్చు. ఓకే, దాన్ని ట్రాలీ అంటారు. అలాగే రైల్వే స్టేషన్లో కానివ్వండి ట్రాలీస్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే అమెరికన్ ఇంగ్లీష్లో వాట్ ఇట్ మీన్స్ ఇస్ దట్ ఎన్ ఎలక్ట్రిక్ వెహికల్ ఆన్ ట్రాక్స్. ట్రాక్స్ పైన అంటే రైలింగ్ పైన నడిచేటటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ని ట్రాలీ అనేది చెప్తారు అన్నాడు. దట్ ఈస్ అ బేసిక్ డిఫరెన్స్. దెన్ చిప్స్. చిప్స్ అంటే ఫ్రెంచ్ ఫ్రైస్, స్ట్రిప్స్. ఓకే, ఫ్రెంచ్ ఫ్రైస్ని చిప్స్ అంటారు. మనకు మామూలుగా చిప్స్ అంటే ఇండియాలో వాట్ వీ మీన్ ఈజ్ దట్ మనకు చిప్స్ అంటే ఆలు చిప్స్ అంటాం కదా. ఓకే, అవి రౌండ్గా ఉంటాయి. బట్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఏమరా అంటే సన్నగా పొడవుగా ఉంటాయి. చూసారా మీరు? చూసినాం సార్, చూసినాం. ఎస్, వాటిని చిప్స్ అంటారు బ్రిటిష్ ఇంగ్లీష్లో. బట్ అమెరికన్ ఇంగ్లీష్లో చిప్స్ అంటే మన ఇండియాలో వాడతాం చూడండి, సన్నగా. ఓకే, పొటాటో చిప్స్ అంటాం కదా, వాటిని చిప్స్ అంటారు. దట్ ఈస్ అ బేసిక్ డిఫరెన్స్. అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ నేమో
బ్రిటిష్ ఇంగ్లీష్ వాళ్ళు చిప్స్ అంటారు. బట్ మన ఇండియాలో మనం జనరల్గా పిలిచేదాన్ని దాన్ని చిప్స్ అనేది అమెరికన్ ఇంగ్లీష్ అంటారు. ఈ విషయంలో మనము అమెరికన్ ఇంగ్లీష్ని ఫాలో అవుతున్నాం. ఓకే, దెర్ ఈస్ ఎ మిక్స్చర్ అన్నట్టు. దెన్ లిఫ్ట్. లిఫ్ట్ అంటేనేమో ఎలివేటర్. ఎలివేటర్ అంటే తెలుసా మీకు? మామూలుగా పెద్ద తెలుసు పెద్ద సార్, తెలుసు. బిల్డింగ్స్ తెలుసు పెద్ద సార్. కింది నుంచి ఎస్ పైకి పోనీకి ఇట్లా ఎస్ దాన్ని ఇది ఎలివేటర్ అంటారు. దాన్ని లిఫ్ట్ అనేది అంటారు బ్రిటిష్ ఇంగ్లీష్ వాళ్ళు. అయితే అమెరికన్ ఇంగ్లీష్లో టు పికప్ ఆర్ రైస్. లిఫ్ట్ అంటే ఏదైనా కింద పడిన దాన్ని పైకి లేపడం అంతే. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లిఫ్ట్. అయితే మరి అమెరికన్ ఇంగ్లీష్లో ఏం పిలుస్తారంటే ఎలివేటర్ అంటారు అన్నట్టు. ఓకే, నెక్స్ట్ వన్ జంపర్. జంపర్ అంటేనేమో స్వెటర్. జంపర్ అంటే ఏంటి? స్వెటర్. స్వెటర్. మామూలుగా చలికాలంలో వేసుకుంటాం కదా, దాన్ని జంపర్ అంటారు. అయితే అమెరికన్ ఇంగ్లీష్లో ఏ పర్సన్ అబౌట్ టు జంప్. జంపర్ అంటే హూ జంప్స్, దట్స్ ఆల్. స్వెటర్ని జంపర్ అనేది వాళ్ళు పిలవరు అన్నట్టు. ఈ విధంగా కొంత బేసిక్ డిఫరెన్సెస్ అనేటివి ఉన్నాయన్నట్టు. నెక్స్ట్ లెట్స్ గో టు ద ఇక్కడ డిఫరెంట్ సెట్ ఆఫ్ వర్డ్స్ అన్నట్టు. ఇక్కడ ఏమంటే సేమ్ మీనింగ్ ఆర్ థింగ్. అర్థం ఒకటే, బట్ డిఫరెంట్ వర్డ్స్ ఇన్ బ్రిటిష్ ఇంగ్లీష్ అండ్ అమెరికన్ ఇంగ్లీష్. ఓకే, అయితే అర్థం ఒకటే ఉంటుంది, రెండింటికి అర్థం ఒకటే. అయితే పదాలు మాత్రము రెండు ఉన్నాయి. అయితే బ్రిటిష్ ఇంగ్లీష్ వాళ్ళు ఒక పదాన్ని యూజ్ చేస్తారు, అమెరికన్ ఇంగ్లీష్ వాళ్ళు ఇంకో పదాన్ని యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆటమ్. ఆటమ్ అంటే సీజన్ కదా, మనకు మొత్తం 4 సీజన్స్ ఉన్నాయి. సార్. సమ్మర్, వింటర్, ఓకే, తర్వాత స్ప్రింగ్ అండ్ ఆటమ్ అన్నీ చెప్తాం అన్నట్టు. అయితే ఈ ఆటమ్ని అమెరికన్ ఇంగ్లీష్ వాళ్ళు ఫాల్ అంటారు. ఫాల్ అని ఎందుకంటారంటే ఆకులు రాలుతాయి కదా, అందుకని అవును ఫాల్ సార్. అంటారు. ఓకే, ఆటమ్ అంటారు అన్నట్టు. అదేవిధంగా బ్రిటిష్ ఇంగ్లీష్ వాళ్ళు క్యాష్ పాయింట్ అంటారు. క్యాష్ పాయింట్ అంటే అమెరికన్ ఇంగ్లీష్లో ఏటీఎం. మన ఇండియాలో కూడా ఏటీఎం అనే పిలుస్తాం. ఓకే, ఏటీఎం అంటే అర్థం ఏం చెప్పండి? వాట్ ఈస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఏటీఎం? ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. ఆటో టెల్లర్ మెషిన్. మిషన్. దీన్నే బ్రిటిష్ వాళ్ళు క్యాష్ పాయింట్ అంటారు. మనం ఇక్కడ కూడా చూడండి, మెల్లగా ఈ ఏటీఎం అనేది ఈ పాస్ట్ 10 to 15 ఇయర్స్ ముందు నుంచినే స్టార్ట్ అయింది. అందుకని స్లోలీ వీఆర్ షిఫ్టింగ్ టు అమెరికన్ ఇంగ్లీష్ అనే దానికి ఇది ఒక సాక్ష్యం అన్నట్టు. ఏటీఎం అనే పదం వీ డోంట్ నో, నోబడి యూజెస్ క్యాష్ పాయింట్. క్యాష్ పాయింట్ అనే పదము ఎవ్వరు కూడా యూజ్ చేయరు, మనం ఏటీఎం అనే యూజ్ చేస్తాం. దెన్ క్రాస్ రోడ్స్. క్రాస్ రోడ్స్ అనేది ఇండియాలో కూడా యూజ్ చేస్తాము. క్రాస్ రోడ్స్ అంటే చౌరస్తా, 4 రోడ్లు కలిసే ప్లేస్ ఏమంటారు? క్రాస్ రోడ్స్ అంటారు. ఓకే, ఎస్. దాన్ని అమెరికా వాళ్ళు ఇంటర్సెక్షన్ అంటారు. ఏమంటారు? అంటే 2 రోడ్లు కలుస్తున్నాయి కాబట్టి ఇంటర్సెక్షన్ అనేది చెప్తారు అన్నాడు. దెన్ డస్ట్బిన్. బ్రిటిష్ వాళ్ళు డస్ట్బిన్ అంటేనేమో అమెరికా వాళ్ళు ట్రాష్ క్యాన్ అంటారు. ఏమంటారు? ట్రాష్ క్యాన్. మనమైతే ఎక్కువ డస్ట్బిన్ అనే యూజ్ చేస్తాము. బట్ ఈ మధ్య ట్రాష్ క్యాన్ అనే పదం కూడా స్టార్ట్ అయిపోయింది. ఓకే, ట్రాష్ క్యాన్ అనే పదం కూడా మనకు ఇట్ హాస్ బికమ్ ఫెమిలియర్. మనకు ఫెమిలియర్ అయింది. వేరస్ ఇంటర్సెక్షన్ అనేది మనకు ఫెమిలియర్ కాదు. ఫాల్ అనేది కూడా ఫెమిలియర్ కాదు. వీ నో వాట్ ఫాల్ మీన్స్, బట్ వీ డోంట్ యూజ్ ఇట్, వీ యూజ్ ఆటమ్. అయితే క్యాష్ పాయింట్ అనే పదం మనం అసలు యూజ్ చేయము. ఇవన్నీ కొన్ని పదాలు చూడండి, మనం చూస్తూ ఉంటే వీఆర్ యూజింగ్ మిక్స్చర్. ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ బ్రిటిష్ ఇంగ్లీష్. We are using both British and American English. In some circumstances, we are using British English, and some circumstances we are using American English. And slowly we are, shifting from British English to American English. Then flyover. Flyover అనే పదం ఇప్పటికే మనకు యూజ్ చేస్తూ ఉన్నాం. ఫ్లైఓవర్ అనేది, అదే ఫ్లైఓవర్ని అమెరికా వాళ్ళు ఏమంటారంటే ఓవర్ పాస్ అంటారు. ఏమంటారు? ఓవర్ పాస్. దెన్ ఫుల్ స్టాప్. ఫుల్ స్టాప్ అనేది మనం చాలా కామన్గా యూజ్ చేసే పదం. బట్ అమెరికా వాళ్ళు దీన్నే పీరియడ్ అంటారు. ఏమంటారు? పీరియడ్. ఓకే, స్లోలీ వీఆర్ యూజింగ్ దిస్ వన్ ఆల్సో. పీరియడ్ అనే పదం కూడా యూజ్ చేస్తున్నాం. ఇంకోటి డాట్ అనే పదం కూడా యూజ్ చేస్తున్నాం. ఫుల్ స్టాప్కి బదులుగా డాట్ అనే పదం కూడా యూజ్ చేస్తున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ .com అంటాం కదా, డాట్ అంటే ఫుల్ స్టాప్. ఓకే, అగైన్ డాట్ అనేది కూడా అమెరికన్ యూసేజే. నౌ వీఆర్ యూజింగ్ దట్ వన్. అండ్ హాలిడేస్ని మనం చాలా ఎక్కువ సమ్మర్ హాలిడేస్ అని, దసరా హాలిడేస్ అని, సంక్రాంతి హాలిడేస్ అని మనం యూజ్ చేస్తాం. బట్ అమెరికా వాళ్ళు దీన్నే వెకేషన్ అంటారు. ఏమంటారు? వెకేషన్. ఓకే, ఎస్. నెక్స్ట్ వన్ లారీ. లారీ అనే పదం ఇట్స్ వెరీ కామన్, ఈవెన్ వి యూజ్ లారీ. బట్ అమెరికా వాళ్ళు దాన్నే ఏం చేస్తారంటే ట్రక్ అని యూజ్ చేస్తారు. బట్ ట్రక్ అనేది కూడా మనకు ఫెమిలియర్ వర్డే, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వి యూజ్ లారీ. But a truck is very familiar to us. Okay.
దెన్ మొబైల్ ఫోన్ అనేది బ్రిటిష్ వాళ్ళు యూజ్ చేస్తారు. ఇండియాలో మిక్సర్ నేను చూశాను, కొంతమంది ఎక్కువగా మొబైల్ ఫోన్ అనే పదమే వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఐ గో టు కర్ణాటక, ఐ హియర్ పీపుల్ యూజింగ్ మొబైల్ ఫోన్. అయితే ఇక్కడ మన తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఎక్కువగా సెల్ ఫోన్ అని యూజ్ చేస్తారు. బట్ మొబైల్ ఫోన్ అనేది వాళ్ళకి ఫెమిలియరే, తెలుసు. కానీ యాజ్ ఫార్ యాజ్ యూసేజ్ ఈస్ కన్సర్న్డ్ వీ యూజ్ సెల్ ఫోన్ అనే పదం ఎక్కువగా వాడుతూ ఉంటాము. బట్ మొబైల్ ఫోన్ ఈజ్ వర్డ్ యూజ్డ్ బై బ్రిటిష్ ఇంగ్లీష్, అమెరికన్స్ యూజ్ సెల్ ఫోన్ అండ్ బోత్ ఆర్ ఫెమిలియర్ టు అస్. దెన్ బిస్కెట్ అనే పదం బ్రిటిష్ ఇంగ్లీషు, బట్ అమెరికన్ ఇంగ్లీష్లో కుకీ అని చెప్తాం. ఇప్పుడు కుకీస్ అనే పదము మనం మెల్లగా వాడుకుంటూ ఉంటున్నాం. ఓకే, ప్రతి ఒక్కరు కుకీస్ అనే పదం మెల్లగా ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ఇంగ్లీష్, ఇండియన్ ఇంగ్లీష్. ఓకే, వెరాజ్ వీ యూస్ టు యూజ్ ఓన్లీ బిస్కెట్, వీ డోంట్ నో వాట్ కుకీ మీన్స్. సమ్ 10 years బ్యాక్, ఒక 10 years ముందు మన కుకీ అంటే పదం తెలియదు. వీ యూస్ టు యూజ్ ఓన్లీ బిస్కెట్ అనే పదమే ఎక్కువగా యూస్ చేసేవాళ్ళము. బట్ నౌ స్లోలీ పీపుల్ ఆర్ షిఫ్టింగ్ ఫ్రమ్ బిస్కెట్ టు కుకీ. దెన్ కెమిస్ట్ అనే పదం కూడా మనం ఎక్కువ వాడము. ఈవెన్ దో వీ నో కెమిస్ట్ అంటే మామూలుగా మెడికల్ షాప్ అన్నట్టు. మనం మెడికల్ షాప్ అంటాము, లేకపోతే దవాఖానా అంటాము, లేకపోతే ఇంకేదేదో అంటాం. కానీ కెమిస్ట్ అనే పదము బ్రిటిష్ వాళ్ళు యూజ్ చేస్తారు, బట్ ఇండియా వాళ్ళు పెద్దగా వాడరు అన్నట్టు దీన్ని. అయితే అమెరికా వాళ్ళు దీన్నే డ్రగ్ స్టోర్ అంటారు. ఏమంటారు? డ్రగ్ అంటే మందులు, డ్రగ్ స్టోర్. సో ఒక రకంగా మనం కూడా మందుల షాప్ అంటాం. కాబట్టి ఒక రకంగా డ్రగ్ స్టోర్ అని యూజ్ చేయకపోయినా కూడా లాజికల్లీ వీఆర్ ఫాలోయింగ్ అమెరికన్ ఇంగ్లీష్. లాజికల్లీ మందుల షాప్ అంటాం మనం. దెన్ కర్టెన్స్ అనే పదం ఇట్స్ వెరీ కామన్ ఇన్ ఇండియన్ ఇంగ్లీష్. అయితే అమెరికా వాళ్ళు ఇదే కర్టెన్స్ ఏమంటారంటే డ్రేప్స్ అంటారు. డ్రేప్స్ అనేది ఇంకా మనం పెద్దగా యూజ్ చేయడం లేదు. ఓన్లీ 5-star హోటల్స్లో డ్రేప్స్ అనే పదం యూజ్ చేస్తారు. బట్ కామన్ మ్యాన్ స్టిల్ యూజెస్ కర్టెన్స్ అనే పదమే ఎక్కువగా వాడుతూ ఉన్నారు. దెన్ ఫ్లాట్, ఆ బ్రిటిష్ వాళ్ళు ఫ్లాట్ అంటారు, అమెరికన్ వాళ్ళు అపార్ట్మెంట్ అంటారు. ఓకే, ఈ మధ్య ఫ్లాట్ అనే పదం కంటే మనము అపార్ట్మెంట్ అనే పదమే ఎక్కువగా యూజ్ చేసి, ఎందుకంటే ఫ్లాట్ అనేది ఒకసారి కన్ఫ్యూజ్ అయిపోతాం. ఎందుకంటే ప్లాట్ అంటే వేకెంట్ ల్యాండ్ రెడీ ఫర్ కన్స్ట్రక్షన్. అయితే ఫ్లాట్ అంటే ఏమంటే అపార్ట్మెంట్నే ఫ్లాట్ అంటున్నాం. మనమైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎక్కువగా అపార్ట్మెంట్స్ అనేవి యూజ్ చేస్తున్నాం. ఫ్లాట్ అనే పదము వీఆర్ నాట్ యూజింగ్ ఇట్. ఓకే, దెన్ ఫుట్బాల్ అనే పదము మనకు కామన్. మనం కూడా ఇండియా వాళ్ళు ఫుట్బాల్ అనే పదమే వాడతాం యాజ్ బ్రిటిష్ ఇంగ్లీష్. బట్ ఇఫ్ యూ గో టు అమెరికా దే కాల్ ఇట్ సాకర్. దాన్ని ఏమంటారు? సాకర్ అంటారు, సాకర్. ఓకే, దెన్ హ్యాండ్ బ్యాగ్ అంటాం. ఓకే, ఈ హ్యాండ్ బ్యాగ్నే అమెరికా వాళ్ళు ఏం చేస్తారంటే పర్స్ అంటారు. మనం రెండింటిని యూజ్ చేస్తాం, హ్యాండ్ బ్యాగ్ అని యూజ్ చేస్తాం, పర్స్ అని యూజ్ చేస్తాం. అయితే హ్యాండ్ బ్యాగ్ అనేది కానీ జనరల్గా మన ఇండియాకి లేడీస్ వచ్చేలకు, ఎక్కువ యూజ్ చేస్తారు ఎస్ లేడీస్. ఇండియాకి వచ్చేలకు హ్యాండ్ బ్యాగ్ అనేది లేడీస్కి యూజ్ చేస్తాము, మగవాళ్ళకేమో పర్స్ అని యూజ్ చేస్తాము. బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. బ్రిటిష్ ఇంగ్లీష్లో మగవాళ్ళు యూజ్ చేసినా ఆడవాళ్ళు యూజ్ చేసినా హ్యాండ్ బ్యాగ్ అని అంటారు. అమెరికా వాళ్ళు పర్స్ అని అంటారు. ఈవెన్ ఆడవాళ్ళ దాన్ని కూడా పర్స్ అనే అంటారు. ఓకే, దెన్ లిఫ్ట్, ఎలివేటర్. ఆల్రెడీ ఇది వచ్చినట్టుంది, మళ్ళీ ఐ థింక్ అవును ఓవర్లాప్ సార్, అయినట్టుంది. మళ్ళీ ఓకే, రిపీట్ అయ్యాయి. యా. బ్రిటిష్ ఇంగ్లీష్ వాళ్ళు లిఫ్ట్ అంటారు, అమెరికా వాళ్ళు ఎలివేటర్ అంటారు. ఏమంటారు? ఎలివేటర్. దెన్ లగేజ్, బ్రిటిష్ వాళ్ళు ఏమో లగేజ్ అంటారు, అమెరికా వాళ్ళు బ్యాగేజ్ అంటారు. అమెరికా వాళ్ళు ఏమంటారు? బ్యాగేజ్ అంటారు. బ్యాగేజ్. ఎస్. నెక్స్ట్ పెట్రోల్కి వస్తే మనం పెట్రోల్ అంటాము, పెట్రోల్ స్టేషన్స్ అంటాము, పెట్రోల్ బంకులు అంటాము. అయితే అమెరికా వాళ్ళు దీన్ని గ్యాసోలిన్ అంటారు, గ్యాస్ స్టేషన్ అంటారు. గ్యాస్ స్టేషన్. ఓకే, గ్యాస్ స్టేషన్ అంటారు. లేదా ఓన్లీ పెట్రోల్ అయితే గ్యాసోలిన్ అంటారు. ఈవెన్ గ్యాస్ అని కూడా అంటారు. మనమైతే గ్యాస్ అంటే వంట గ్యాస్ని గ్యాస్ అంటాం, పెట్రోల్ని గ్యాస్ అనం. పెట్రోల్ని గ్యాస్ అని యూజ్ చేయం. వీఆర్ స్టిల్ యూజింగ్ పెట్రోల్ అనే పదమే ఎక్కువగా వాడుతున్నాము. అయితే గ్యాసోలిన్ అనే పదము ఇట్ ఈస్ వెరీ కామన్ ఇన్ అమెరికన్ ఇంగ్లీష్. ఆర్ గ్యాస్ స్టేషన్ అని కూడా అంటారు, లేకపోతే గ్యాస్ అని కూడా అంటారు. గ్యాస్ మీన్స్ వంట గ్యాస్ కాదు, పెట్రోల్నే వాళ్ళు గ్యాస్ అంటారు. నెక్స్ట్ వన్ ఫోటో అంటే బ్రిటిష్ ఇంగ్లీష్ వాళ్ళు, మనం కూడా ఫోటో అనే అంటాము. అమెరికన్ ఇంగ్లీష్ వాళ్ళు, అమెరికా వాళ్ళు పిక్చర్ అంటాం. ఓకే, మనం వీ బోత్ యూస్. ఓకే, పిక్చర్ అనే పదం యూజ్ చేస్తాం, ఫోటో అనే పదం కూడా యూజ్ చేస్తాం. వీ నో బోత్ ఆఫ్ దెమ్. దెన్ క్యూ అనేది ఇట్స్ వెరీ కామన్ ఈవెన్ ఇన్ ఇండియా. అయితే అమెరికాలో లైన్ అంటారు. అయితే లైన్లో నిల్చుకో అనేది మనం కూడా వాడుతూ ఉంటాం అప్పుడప్పుడు.
లైన్లో నిలబడండి అని చెప్తూ ఉంటాము. క్యూ అనే పదం రెండింటిని వాడుతూ ఉంటాం మనం. ఓకే. నెక్స్ట్ ట్యాప్. ట్యాప్ అంటే కొలాయి. ఓకే. నల్ల. నల్లానే అమెరికా వాళ్ళు ఏమంటారంటే ఫాసెట్ అంటారు. ఏమంటారు? ఫాసెట్. దెన్ టర్మ్. మనం బ్రిటిష్ ఇంగ్లీష్‌లో టర్మ్ అంటారు. ఇంతకుముందు అయితే మనం ఇండియాలో కూడా టర్మ్ అనే యూజ్ చేసేవాళ్ళు. టర్మ్ ఫీజ్ అనేవాళ్ళు. టర్మ్ ఫీజ్. మీరిప్పుడు ఓన్లీ టర్మ్ ఫీజ్ అనేటివి లేవు. ఓన్లీ యాన్యువల్ ఫీజ్ కట్టేస్తాం మనం. టర్మ్ ఫీజ్ ఇంతకుముందు అయితే టర్మ్ ఫీజులు ఉండే మొత్తం ఇయర్‌ని 3 టర్మ్స్‌గా యూజ్ అంటే ఒకటేసారి ఫీజ్ కలెక్ట్ చేయడం ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో అంటే పేరెంట్స్‌కి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఫస్ట్ టర్మ్ ఫీజు, సెకండ్ టర్మ్ ఫీజు, థర్డ్ టర్మ్ ఫీజ్ అని 3 వంతులుగా వసూలు చేసేవాళ్ళు. బట్ ద సేమ్ కాన్సెప్ట్ అమెరికాలో ఏమంటారంటే సెమిస్టర్ అంటారు. ఇప్పుడు మనం కూడా సెమిస్టర్ అనే వాడుతున్నాం. ఓకే. ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ ఇయర్‌ని 2 రకాలుగా డివైడ్ చేసాము సెమిస్టర్ అని. కొన్ని కొన్ని చోట్ల 3గా డివైడ్ చేస్తారు. దాన్ని ట్రైమెస్టర్ అంటారు. సెమిస్టర్, ట్రైమెస్టర్. సెమీ అంటే హాఫ్ అని. సెమీ అంటే హాఫ్. హాఫ్ ఇయర్. ఓకే. ట్రైమెస్టర్ అంటే 3 భాగాలు చేస్తే ట్రైమెస్టర్ అంటారు. ఓకే. దెన్ టాయిలెట్. టాయిలెట్ ఇది ఆల్రెడీ మనం ఒకసారి చెప్పుకున్నాము. బ్రిటిష్ ఇంగ్లీష్‌లో టాయిలెట్ అంటారు. బట్ వేరేస్ అమెరికన్స్ యూ కాల్ ఇట్ రెస్ట్ రూమ్. రెస్ట్ రూమ్ అని చెప్తారన్నమాట. దెన్ ట్రౌజర్స్. బ్రిటిష్ ఇంగ్లీష్‌లో ట్రౌజర్స్. ట్రౌజర్స్ అంటే మనం ప్యాంట్లు వేసుకుంటాం కదా! ఆ ప్యాంట్లనే వాళ్ళు ట్రౌజర్స్ అనేవాళ్ళు. అయితే ఈ ట్రౌజర్ అనే పదము ఇట్ వాస్ యూజ్డ్ ఇన్ ఈవెన్ ఇండియా. ఓకే. వి యూజ్డ్ టు యూజ్. ఎప్పుడు అంటే చిన్నప్పుడు ఇప్పుడైతే పిల్లలు ట్రౌజర్స్ చాలా తక్కువ వాడుతున్నారు. ఈవెన్ స్కూలుకి పోయే పిల్లలు కూడా ప్యాంట్లు వేసుకొని వెళ్ళిపోతున్నారు. ఓకే. ఇంగ కాలేజీ పిల్లలు అవసరమే లేదు. మేము చిన్నప్పుడుగా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ నేను 10థ్ క్లాస్ వచ్చే వరకు ప్రతి ఒక్కరు ఓన్లీ డ్రాయర్లు వేసుకునేవాళ్ళు. పొడవుగా మోకాళ్ళ వరకు ఉంటాయన్నట్టు. వాటినే ట్రౌజర్ అనేవాళ్ళు. ఓకే. వాటినేమంటారు? ట్రౌజర్ అనేది అంటారు. మీరెప్పుడన్నా వేసుకున్నారా చిన్నప్పుడు? హలో! ఆర్ యూ దేర్? వింటున్నారా? లేకపోతే ఫోన్ పక్కన పెట్టి వినారా? వింటున్నాం సార్. వింటున్నారా? ఓకే. రైట్. సో, ట్రౌజర్ మీరు వేసుకున్నారా ట్రౌజర్స్ చిన్నప్పుడు? రోజర్ అంటే అంత ఐడియా లేదు సార్. వేసుకున్నామేమో తెలవదని. అంత ఐడియా లేదు. అంటే చిన్నప్పుడు లాగులు అంటారు కదా సార్. స్కూలుకి పోయేటప్పుడు వేసుకున్నాం సార్ అవైతే. స్కూలుకి పోయేటప్పుడు వేసుకోవరా? డ్రాయర్లు వేసుకుంటారు కదా! అవును సార్. వేసుకున్నాం సార్ అయితే. యెస్. వాటినే ట్రౌజర్స్ అంటారు. ఏమంటారు? ట్రౌజర్స్ అంటారు. అయితే బ్రిటిష్ ఇంగ్లీష్‌లో అవొక్కటే కాదు ట్రౌజర్స్. ఈవెన్ ప్యాంట్‌లను కూడా ట్రౌజర్స్ అనే అంటారు. అయితే మన ఇండియాలో 2 పదాలు యూజ్ చేస్తాం. ట్రౌజర్ అంటే చిన్నవి హాఫ్ ప్యాంట్స్. హాఫ్ ప్యాంట్స్ అంటారు. వాటినే ట్రౌజర్స్ అంటారు. ఇంక ఫుల్‌గా ఉండే వాటిని ప్యాంట్లు అనేది అంటారు. ఓకే. బోత్ ఆర్ బోత్ ఆర్ యూజ్డ్ ఇన్ ఇండియా. అయితే బ్రిటిష్ ఇంగ్లీష్‌లో ట్రౌజర్స్ అంటే ఫుల్ ప్యాంట్స్‌ని కూడా ట్రౌజర్స్ అనే అంటారు. అమెరికా వాళ్ళు హాఫ్ ప్యాంట్స్ అయినా, ఫుల్ ప్యాంట్స్ అయినా ప్యాంట్స్ అనే అంటారు. ఓకే. దట్ ఈస్ ద డిఫరెన్స్ అన్నట్టు. బేసిక్ డిఫరెన్స్. దెన్ క్రిస్ప్స్, చిప్స్. ఓకే. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఓకే. బ్రిటిష్ ఇంగ్లీష్‌లో చిప్స్ అంటేనేమో ఫ్రెంచ్ ఫ్రైస్. ఏమంటారు? ఫ్రెంచ్ ఫ్రెంచ్ ఫ్రైస్‌ని ఫ్రైస్. సారీ చిప్స్ అంటారు. మరి మామూలుగా ఫ్లాట్‌గా ఉండే సన్నగా ఫ్లాట్‌గా ఉంటాయి కదా! వాటిని ఏమంటారంటే క్రిస్ప్స్ అంటారు. ఏమంటారు? క్రిస్ప్స్. క్రిస్ప్ అంటే కరగ్గా ఉండడం. అంటే నోట్లో పెట్టుకుంటే కరకర అని అరుస్తాయి గదా! కరకర అని. క్రిస్పీ. వాటిని క్రిస్ప్ అంటారు. క్రిస్పీ అంటాం. వాటిని అందుకనే యెస్ వీటిని సార్. క్రిస్ప్స్ అనేది అంటాము. అయితే సేమ్ వీటిని అమెరికా వాళ్ళు ఏమంటారు? చిప్స్ అనేది అంటారు. ఏమంటారు? చిప్స్ అనేది అంటారు. దెన్ బ్రిటిష్ ఇంగ్లీష్ వాళ్ళు సినిమా. మనం గూడా సినిమా అనే అంటాము. అయితే మూవీస్ అమెరికా ఇట్లా. వాళ్ళు వీటినే మూవీస్ అని అంటాం. ఇప్పుడు మనం 2 గూడా యూజ్ చేస్తున్నాం. అయితే పూర్వకాలంలో మనం సినిమానే యూజ్ చేసేవాళ్ళం. మేము చిన్నప్పుడైతే ఆ! మూవీ అనేది యూజ్ చేసేవాళ్ళం కాదు. సినిమానే యూజ్ చేసేవాళ్ళము. ఈ మధ్య మనం మూవీ అనే పదం కూడా ఇట్ హాస్ బికమ్ వెరీ పాపులర్. ఎవ్రీబడీ ఈజ్ యూజింగ్ మూవీ. అట్ ద సేమ్ టైమ్ సమ్ పీపుల్ ఆర్ యూజింగ్ సినిమా. సినిమా కూడా యూజ్ చేస్తున్నారు. మూవీ కూడా యూజ్ చేస్తున్నారు. దెన్ ఏరోప్లేన్. చూడండి ఏరోప్లేన్. స్పెల్లింగ్ చూడండి కొద్దిగా తేడా ఉంది. ఏరోప్లేన్ ఏమో ఏఈఆర్ఓ ఏరోప్లేన్ బ్రిటిష్ ఇంగ్లీష్‌లో. బట్ అమెరికన్ ఇంగ్లీష్‌లో ఎయిర్‌ప్లేన్ ఏఐఆర్. ఎయిర్ అంటే గాలి. ప్లేన్ అంటే మీకు తెలుసండి ప్లేన్. ఎయిర్‌ప్లేన్. యెస్. ఏరోప్లేన్, ఎయిర్‌ప్లేన్. ఓకే. దెన్ బ్రిటిష్ ఇంగ్లీష్‌లో పోస్ట్. ఓకే. మనం కూడా పోస్ట్ అనే పదం యూజ్ చేస్తాము. చాలా కామన్. అందుకనే పోస్ట్ ఆఫీస్ అంటాం మనం. ఓకే. అయితే అమెరికా వాళ్ళు యెస్ ఈ సార్. పోస్ట్‌నే మెయిల్ అనేది అంటారు. ఇప్పుడు మెయిల్ అంటేనేమో మనకు ఈమెయిల్ ఇవన్నీ ఈ వచ్చేసినాయి. ఓకే. ఓకే. యాక్చువల్‌గా ఈ పదం ఈమెయిల్ అనే పదం కూడా బికాస్ ఆఫ్ అమెరికన్ ఇన్‌ఫ్లూయెన్స్. ఒకవేళ యెస్ సార్. బ్రిటిష్ వాళ్ళు కంప్యూటర్‌ను బాగా డెవలప్ చేసుంటే మేబీ ఈ పోస్ట్ ఎలక్ట్రానిక్ మెయిల్. ఎలక్ట్రానిక్ మెయిల్. ఎలక్ట్రానిక్.
అది Yes, sir. ఈమెయిల్ అనేది ఈ పోస్ట్ అయి ఉండేదేమో. మనం యాక్చువల్గా వీ హ్యావ్ టు యూజ్ ఈ పోస్ట్ బికాస్ వీఆర్ ఫాలోయింగ్ అమెరికన్ ఇంగ్లీష్ వీఆర్ యూజింగ్ ఈమెయిల్. ఓకే, Yes, sir. అదర్వైజ్ ఇట్ కుడ్ హావ్ బీన్ ఈ పోస్ట్. ఈ పోస్ట్ అనే పదం ఎవ్వరు యూజ్ చేయరు. ఎందుకంటే అమెరికా వాళ్ళకు పోస్ట్ అంటే అర్థం మెయిల్ అన్నట్టు, అందుకే ఈమెయిల్ అనే పదం యూజ్ చేస్తున్నాం. దెన్ స్టాఫ్. స్టాఫ్ అంటేనేమో బ్రిటిష్ ఇంగ్లీష్లో స్టాఫ్ అంటారు. ఈ మధ్య మనము ఈ స్టాఫ్ని ఫ్యాకల్టీ అని అంటున్నాం. ఓకే, టీచింగ్ ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ అనేది యూజ్ చేస్తున్నాము. బట్ ఎర్లియర్ వీ యూస్ టు హ్యావ్ ఓన్లీ టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అనేవాళ్ళం. ఈ మధ్య ఫ్యాకల్టీ అనే పదము మన ఇండియాలో కూడా యూజ్ చేస్తున్నాం. అయితే అమెరికాలో ఈ స్టాఫ్ని ఫ్యాకల్టీ అనేది చెప్తారు. ఇంకోటి, ఫ్యాకల్టీ అనే పదం మన ఇండియాలో ఓన్లీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో మాత్రమే యూజ్ చేస్తున్నాము. ఓకే, నాన్ ఎడ్యుకేషనల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇది ఎంఆర్ఓ ఆఫీస్లో ఉండే వాళ్ళని స్టాఫ్ అనే అంటారు, ఫ్యాకల్టీ అన్నారు. ఓకే, బట్ అమెరికాలో అలా కాదు. ఫ్యాకల్టీ అంటే పనిచేసే వాళ్ళని అందరినీ ఫ్యాకల్టీ అంటారు. బట్ బ్రిటిష్ ఇంగ్లీష్లో స్టాఫ్. ఓకే, స్టాఫ్ అనేది అంటాం. మన ఇండియన్ ఇంగ్లీష్లో కొద్దిగా తేడా ఉంది. స్టాఫ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ డిపార్ట్మెంటో, లేకపోతే హాస్పిటల్లో, లేకపోతే ఇంకేదో ఆఫీస్లో వాళ్ళని స్టాఫ్ అనే అంటారు. ఓన్లీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే ఫ్యాకల్టీ అనే పదం యూజ్ చేస్తున్నాము. దెర్ ఈస్ వీఆర్ డివైజింగ్ అవర్ ఓన్ వెకాబులరీ. మనము మన సొంత వెకాబులరీని డెవలప్ చేసుకుంటూ ఉన్నాం. ఇట్ ఈస్ అండర్ గోయింగ్ ప్రాసెస్. ఏదైతే మనము ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, టోస్టింగ్ ఆఫ్ ఇంగ్లీష్ అనింది, మన ఇండియన్ ఇంగ్లీష్లో టోస్టింగ్ ప్రాసెస్లో ఉంది. వీఆర్ డివైజింగ్ అవర్ ఓన్ వెకాబులరీ ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ ఇన్ డిక్షనరీలో లేకపోయినప్పటికీ మనము మన ఓన్ వెకాబులరీ డెవలప్ చేసుకుంటున్నాం. వీఆర్ షిఫ్టింగ్ ఫ్రమ్ బ్రిటిష్ ఇంగ్లీష్ టు అమెరికన్ ఇంగ్లీష్. ఇన్ దట్ ప్రాసెస్ వీఆర్ రీటైనింగ్ సమ్ బ్రిటిష్ ఇంగ్లీష్ అండ్ వీఆర్ పికింగ్ అప్ సమ్ అమెరికన్ ఇంగ్లీష్. ఓకే, అండ్ వీఆర్ డివైజింగ్ అవర్ ఓన్ మీనింగ్స్. దెన్ ట్యాక్సీ అనే పదం ఇంతకు ముందు అయితే ట్యాక్సీ అనే పదమే మన ఇండియాలో యూజ్ చేసేవాళ్ళు మొత్తం. ఇప్పుడు క్యాబ్స్ యూజ్ చేస్తున్నాం సార్. ఓలా ఇప్పుడు క్యాబ్స్, ఇప్పుడు ఊబర్ మెల్లగా క్యాబ్స్. క్యాబ్ అనే పదం వచ్చేసింది. ఒక 10 years ముందు ఈవెన్ నేను లెక్చరర్ అయ్యి ఉంటే నాకు క్యాబ్ అంటే తెలియదు. బికాస్ ఇట్ వాస్ నాట్ యూజ్డ్ ఇన్ ఇంగ్లీష్లో మన ఇండియాలో యూజ్ చేసే వాళ్ళం కాదు. ఐ నో వాట్ ఐ మీన్ ట్యాక్సీ అంటే నాకు తెలుసు, కానీ క్యాబ్ అంటే తెలియదు. ఈరోజు అందరూ కూడా ట్యాక్సీ అనే పదాన్ని ఆల్మోస్ట్ ఆల్ వీఆర్ ఫర్గెటింగ్. ఎస్ సార్, క్యాబ్ బుక్ చేసుకో అంటారు. క్యాబ్ అనే పదమే ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ టైం టేబుల్ అనే పదం ఇప్పటికీ మనం యూజ్ చేస్తున్నాం. ఓకే, షెడ్యూల్. అయితే అమెరికా వాళ్ళు దీన్ని షెడ్యూల్ అనేది అంటున్నారు. అయితే ఇంకా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో షెడ్యూల్ అనే పదం రాలేదు ఇంకా. స్టిల్ వీఆర్ కంఫర్టబుల్ విత్ టైం టేబుల్ అనే పదమే ఎక్కువగా వాడుతున్నాము. అయితే వేరే ఆఫీసెస్లో, ముఖ్యంగా కార్పొరేట్ ఆఫీసెస్లో షెడ్యూల్ అనే పదం యూజ్ చేస్తున్నారు. ఓకే, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో స్టిల్ వీఆర్ కంఫర్టబుల్ విత్ టైం టేబుల్. బట్ whereas in some corporate offices they are slowly, they are no more calling it timetable, they are calling it schedule. ఈవెన్ ఇంతకుముందు రైల్వే టైం టేబుల్ అనేవాళ్ళు. ఓకే, ట్రైన్ టైమింగ్స్ అన్నట్టు రైల్వే టైం టేబుల్ అనేవాళ్ళు. ఇప్పుడు దాన్ని కూడా ఈ మధ్య ట్రైన్ షెడ్యూల్డ్ అనే పదం, షెడ్యూల్ అనే పదం ఈవెన్ అక్కడ కూడా యూజ్ చేస్తున్నారు. ఓకే, ఈవెన్ బస్సెస్ కానీ వాటి షెడ్యూల్ అనే యూజ్ చేస్తున్నాం, టైం టేబుల్ అని యూజ్ చేస్తలేం. అంటే వీఆర్ స్లోలీ షిఫ్టింగ్. అయితే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో స్టిల్ వీఆర్ యూజింగ్ టైం టేబుల్. సో మీకు అర్థమవుతుందా ఏ విధంగా వీఆర్ డెవలపింగ్ ఇండియన్ ఇంగ్లీష్? ఇండియన్ ఇంగ్లీష్ ఎలా డెవలప్ అవుతుంది? ఇట్ ఈస్ అండర్ గోయింగ్ చేంజ్. ఈ మార్పు జనరల్గా ఈ 10 సంవత్సరాల్లో చాలా మారిపోయింది ఇండియన్ ఇంగ్లీష్ వెకాబులరీ చాలా మారిపోయింది. జస్ట్ 10 yearsలో. మేబీ ఇంకా 10-15 years తర్వాత ఇంగ్లీష్ ఏమవుతుంది, మన ఇండియన్ ఇంగ్లీష్ ఎలా డెవలప్ అవుతుంది? ఐ డోంట్ సే ఇట్ ఈస్ బ్యాడ్ ఆర్ గుడ్. అది బ్యాడ్ గుడ్ అని నేను చెప్పను. ఎందుకంటే ఒక నోమ్ చామ్స్కీ అనేది ఒక లాంగ్వేజ్ ప్రొఫెసర్ అన్నట్టు. అతను ఏం చెప్తా అంటే, లాంగ్వేజ్ ఈజ్ డైనమిక్, ఇట్ ఆల్వేస్ చేంజెస్, ఇట్ కీప్స్ చేంజింగ్. ఓకే, భాష అనేది ఎప్పుడూ మారుతూనే ఉంటుంది, దాన్ని ఆపడం ఎవరి తరం కాదు. ఈవెన్ తెలుగు తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఒక 20-30 years ముందు సినిమా చూడండి మీరు, తెలుగు సినిమా. ఓకే, పాతది ఎన్టీ రామారావుదో లేకపోతే ఇంకెవరిదో పాత సినిమా చూడండి. అక్కడ వచ్చిన డైలాగ్స్ని ఇప్పుడు వచ్చే డైలాగ్స్తో పోల్చి చూడండి. అప్పటి డైలాగ్స్లో ఒక్క ఇంగ్లీష్ పదం ఉండేది కాదు. ఓకే,
కామన్ లాంగ్వేజ్ సినిమాల్లో అంటే కామన్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు కదా. ఆ కామన్ లాంగ్వేజ్ ఇప్పుడు వాడుతున్న కామన్ లాంగ్వేజ్కి చాలా తేడా ఉంది. ఇప్పుడు వాడుతున్న తెలుగు ఎంత మారిపోయిందంటే ఒక 30 ఇయర్స్ ముందు తెలుగుకి ఈరోజు తెలుగుకి తెలుగు హ్యాస్ ఆల్మోస్ట్ ఇట్ హ్యాస్ బికమ్ ఇంగ్లీష్. ఆల్మోస్ట్ అది ఇంగ్లీష్ అయిపోయింది. ఈవెన్ పల్లెటూరి వాళ్ళు చదువు లేని వాళ్ళు కూడా ఇంగ్లీషే మాట్లాడుతున్నారు. తెలుగులో సగం ఇంగ్లీష్ పదాలే వస్తున్నాయి. ఒక 30 ఇయర్స్ ముందు అటువంటి పరిస్థితి లేదు. చాలా స్వచ్ఛమైన తెలుగు మాట్లాడేవాళ్ళు. మీరు కావాలంటే చూడండి. ఓకే. స్వచ్ఛమైన తెలుగు మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు అటువంటి తెలుగు లేనే లేదు. మనం ఏదైతే ఈరోజు తెలంగాణ తెలుగు అంటున్నామో, ఆ తెలంగాణ తెలుగు కూడా మాయమైపోతుంది ఇప్పుడు. ఒకప్పుడు తెలంగాణ తెలుగు రాసిన పుస్తకాలు చదవండి. ఆ భాష చాలా డిఫరెంట్‌గా ఉంది. ఇప్పుడు తెలంగాణలో మాట్లాడుతున్న తెలుగు అప్పటి తెలంగాణ తెలుగు కానే కాదు. ఎందుకురా అంటే మార్పనేది వస్తూనే ఉంటుంది. మేబీ ఒక 10 ఇయర్స్ తర్వాత దీన్ని న్యూట్రలైజేషన్ అంటాం అన్నట్టు. న్యూట్రలైజేషన్ లాంగ్వేజ్ అంటాం. న్యూట్రలైజ్ అంటే స్టాండర్డ్ ఇప్పుడు ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్‌కి మెల్లగా న్యూట్రలైజ్ కావడం. మేబీ ఒక 10, 15 ఇయర్స్ తర్వాత, మేబీ 20 ఇయర్స్ తర్వాత దేర్ మే నాట్ బి ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ తెలంగాణ తెలుగు అండ్ ఆంధ్ర తెలుగు. ఒక 15 ఇయర్స్ తర్వాత తెలంగాణ తెలుగుకి, ఆంధ్ర తెలుగుకి అస్సలు తేడా ఉండకపోవచ్చేమో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్‌కి వెళ్ళండి. హైదరాబాద్‌లో మనకు తెలంగాణ తెలుగు కనిపియనే కనిపియదు. ఇట్ ఈస్ టోటల్లీ డిఫరెంట్ తెలుగు. ఓకే. అక్కడ అందరూ ఉంటారు. తెలంగాణ వాళ్ళుంటారు, ఆంధ్ర వాళ్ళుంటారు, కర్ణాటక వాళ్ళుంటారు. ప్రతి ఒక్కరు ఉంటారు. అక్కడ తెలుగుకి లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిమోట్ ఏరియాస్ ఆదిలాబాద్ కానీ, లేపోతే అటువంటి చోట ఉన్న తెలుగుకి తేడా చూస్తే టోటల్లీ డిఫరెంట్. హైదరాబాద్ తెలుగు ఈస్ టోటల్లీ డిఫరెంట్. ఈ మార్పనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటది. ఎప్పుడు మారుతూనే ఉంటది. దీన్నెవరు ఆపలేరు. ఓకే. నెక్స్ట్ వన్ టైమ్ టేబుల్ అయిపోయింది. టార్చ్ లైట్. మనం ఇప్పటికి కూడా టార్చ్ లైట్ అనే యూజ్ చేస్తాము. అయితే అమెరికా వాళ్ళు దీన్నే ఫ్లాష్ లైట్ అనేది అంటారు. ఏమంటారు? ఫ్లాష్ లైట్ అనేది ఫస్ట్ అంటారు. లైట్. ఫ్లాష్ లైట్ అంటారు. నెక్స్ట్ ఆ! వార్డ్రోబ్. వార్డ్రోబ్ అంటే బట్టలు పెట్టుకునేటటువంటి ఒక బీరువా లాంటిది అన్నట్టు. ఓకే. చెక్కది కావచ్చు, ఏదైనా కావచ్చు. అవును సార్. వార్డ్రోబ్ అనేది అంటారు. దీన్ని క్లోజెట్ అంటారు. అమెరికా వాళ్ళు ఏమంటారు? క్లోజెట్ అనేది చెప్తారు. దెన్ ట్రైనర్స్. ఇంతకుముందు చెప్పాం. ట్రైనర్స్ అంటే షూస్. ట్రైనర్స్ అంటే ఏంటి? షూస్. వీటిని అమెరికా వాళ్ళు స్నీకర్స్ అంటారు. స్నీకర్స్ అంటే షూస్‌ని స్నీకర్స్ అంటారు. రన్నింగ్ షూస్. ఓకే. పరిగెత్తేటప్పుడు వేసుకునేటటువంటి షూస్‌ని ట్రైనర్స్ అంటారు బ్రిటిష్ వాళ్ళు. అమెరికా వాళ్ళేమో వీటినే స్నీకర్స్ అనేది అంటారు. దెన్ ప్లాస్టర్. బ్రిటిష్ ఇంగ్లీష్‌లో ప్లాస్టర్ అంటాము. దీన్నే వాళ్ళు బ్యాండ్-ఎయిడ్ అంటాం. ఈ మధ్య మనం కూడా ఒకప్పుడు ప్లాస్టర్ అనేవాళ్ళు. ఈ మధ్య మనం కూడా బ్యాండ్-ఎయిడ్ అనేది అంటున్నాం. ఓకే. చిన్నప్పుడంతా ఏమన్నా గాయమైతే ప్లాస్టర్ యేసుకునేవాళ్ళం మేము. ఇప్పుడు అందరూ కూడా ప్లాస్టర్ యేసుకుంటలేదు. బ్యాండ్-ఎయిడ్ యేసుకుంటున్నారు. ఓకే. అంటే మెల్లగా మార్పనేది వస్తుంది. నెక్స్ట్ బానెట్. బానెట్ అంటే మీకు తెలుసు కారు ముందర ఉండేటటువంటి దాన్ని ఏమన్నా ఇంజిన్ ఉంటది కదా! ఇంజిన్ కవర్ చేసేదాన్ని బానెట్ అంటారు. దాన్ని అమెరికా వాళ్ళు హుడ్ అంటారు. ఏమంటారు? హుడ్. హుడ్ అంటే ఇంకో అర్థం కూడా ఉంది. పాము పడగ. ఓకే. స్నేక్ హుడ్ అంటాం. అది పడగని సేమ్ అదే పదాన్ని ఇక్కడ కారు హుడ్ అనేది యూజ్ చేస్తున్నారన్నట్టు. నెక్స్ట్ వన్ యాహ్! కాటన్ బడ్. కాటన్ బడ్. వినిపిస్తుందా? మళ్ళా ఇంటర్నెట్ ఏమో అన్‌స్టేబుల్ అని వస్తుంది. ఓకే. ఐ థింక్ యూ ఆర్ కనెక్టెడ్. ఐ హోప్ యూ ఆర్ కనెక్టెడ్. కనెక్ట్ అయినారా? హలో? యెస్ సార్. యెస్ ఓకే. సార్. రైట్. బ్రిటిష్ ఇంగ్లీష్‌లో కాటన్ బడ్ అంటారు. ఓకే. వీటిని కాటన్ స్వాప్స్ అంటే మామూలుగా ఈ చెవులు క్లీన్ చేసుకోవడానికి వాడతాం కదా! వాటిని కాటన్ బడ్స్ అనేది అంటారు. ఈ మధ్య స్వాప్స్ అనే పదం యూజ్ చేస్తున్నాం. ఈవెన్ మనం కొనుక్కుంటున్నటువంటి వాటిల్లో కాటన్ స్వాప్స్ అనే పదము ఎక్కువగా వాడుతున్నారు మనం గూడా. అయితే పూర్వకాలంలో వీటిని కాటన్ బడ్స్ అనేవాళ్ళు. దెన్ ఎర్త్ అంటే ఎలక్ట్రికల్ ఎర్త్. ఎర్త్ అంటే భూమి గాదు. ఆహ్, కరెంట్ పనిచేసే వాళ్ళకి తెలుస్తది. వాళ్ళు గుంత తీసి సాల్టు, బొగ్గు ఇవన్నీ వేసి ఎర్తింగ్ చేస్తారు. తెలుసా మీకు? గ్రౌండింగ్ అంటారు దీన్ని. యాక్చువల్‌గా మనమైతే ఎర్తింగ్ అనేవాళ్ళం. ఎర్త్ ఉందా అనింది అనేవాళ్ళం. ఓకే. 3 పిన్‌లు ఉంటాయి కదా! 2 పిన్‌లేమో ఒకటి న్యూట్రల్, ఒకటి పాజిటివ్. పాజిటివ్ అండ్ నెగెటివ్. ఇంకోటి మూడో పిన్ పైన ఉంటది కదా! అది ఎర్త్ పిన్.
అంటే ఏదైనా కరెంటు షాక్ వస్తే అది భూమి లోపలికి వెళ్ళిపోతుంది అన్నట్టు. దాన్ని ఎర్త్ అనేవాళ్ళు. అయితే అమెరికా వాళ్ళు దీన్నే గ్రౌండ్ అంటారు. ఏమంటారు? గ్రౌండ్ ఆర్ గ్రౌండింగ్. ఎర్తింగ్, గ్రౌండింగ్. దెన్ ఫైనాన్షియల్ ఇయర్. ఫైనాన్షియల్ ఇయర్ అంటే మీకు తెలుసు ఆర్థిక సంవత్సరం. దీన్ని మనం కూడా ఫైనాన్షియల్ ఇయర్ యూజ్ చేస్తాం. అయితే ఈ మధ్య ఫిస్కల్ ఇయర్ అనే పదం కూడా మనం యూజ్ చేస్తూ ఉన్నాం. ఏం యూజ్ చేస్తున్నాము? ఫిస్కల్ ఇయర్. ఓకే. ఇంతకు ముందు కాలంలో ఫైనాన్షియల్ ఇయర్ అనేవాళ్ళం. మనం ఇప్పుడు ఫిస్కల్ ఇయర్ అనే పదం కూడా యూజ్ చేస్తూ ఉన్నాం. దెన్ గూడ్స్ ట్రైన్. మనము ఇప్పటికీ కూడా గూడ్స్ ట్రైన్ అనే పదం యూజ్ చేస్తున్నాము. గూడ్స్ ట్రైన్ అంటే ఏంటి? దాంట్లో మనుషులు ఉండరు, వస్తువులు మాత్రమే ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఓకే. దాన్నే గూడ్స్ ట్రైన్ అంటారు. దీన్ని అమెరికా వాళ్ళు ఫ్రీట్ ట్రైన్ అంటారు. ఏమంటారు? ఫ్రీట్, FREIGHT, ఫ్రీట్ ట్రైన్. నెక్స్ట్ కెనల్. కెనల్ అంటేనేంటి? కుక్కలు ఉండేటటువంటి ఇల్లు. ఓకే. కుక్కల కోసం ఇల్లు కడతారు అన్నట్టు బాగా, దాన్ని కెనల్ అంటారు. అయితే అమెరికా వాళ్ళు దీన్నే డాగ్ హౌస్ అనేది అంటారు. దెన్ మ్యాథ్స్. ఓకే. మ్యాథమెటిక్స్ని మనం షార్ట్గా మ్యాథ్స్ అంటాము బ్రిటిష్ వాళ్ళు. అయితే అమెరికా వాళ్ళు దీన్నే మ్యాథ్ అంటారు. ఎస్ యూజ్ చేయరు, మ్యాథ్. మనం మ్యాథ్స్ అనే యూజ్ చేస్తాం. దెన్ మంకీ ట్రిక్స్. మంకీ ట్రిక్స్ అంటే కోతి పనులు. దీన్నే మంకీ షైన్స్ అంటారు అమెరికా వాళ్ళు. ఏమంటారు? మంకీ షైన్స్. దెన్ బ్రిటిష్ వాళ్ళు మమ్, మమ్మీ అంటారు. అయితే అమెరికా వాళ్ళు మామ్, మామీ అంటారు. ఈడేమో యు, ఆడేమో ఓ. మమ్, మమ్మీ అనేది బ్రిటిష్ ఇంగ్లీష్. ఈవెన్ మన ఇండియా వాళ్ళు కూడా కొంతమంది మమ్మీ అని యూజ్ చేస్తారు. ఈ మధ్య మామ్ అనే పదం కూడా యూజ్ చేస్తున్నారు. మామ్, మామీ. ఓకే. ఈ మామ్, మామీ అనేది అమెరికా వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తారు. ఈవెన్ ఇండియాలో కూడా ఈ మధ్య ఈ మామ్ అనే పదము ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు. దెన్ న్యూస్ రీడర్. న్యూస్ రీడర్ బ్రిటిష్ ఇంగ్లీష్. ఈవెన్ మన ఇండియాలో కూడా న్యూస్ రీడర్ అనే పదమే యూజ్ చేస్తారు. అయితే అమెరికాలో దీన్నే న్యూస్ క్యాస్టర్ అంటారు. ఏమంటారు? న్యూస్ క్యాస్టర్. ఈ న్యూస్ క్యాస్టర్ అయితే చాలా న్యూ వర్డ్, ఇంకా మన ఇండియాలోకి ఎంటర్ కాలేదు. మనం ఇంకా ఈ పదాన్ని ఎక్కువగా యూజ్ చేయడం లేదు. మనం ఇంకా న్యూస్ రీడర్ అనే పదమే ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్. బ్రిటిష్ ఇంగ్లీష్ వాళ్ళు ఏమంటారు? డ్రైవింగ్ లైసెన్స్ అంటారు. అయితే అమెరికాలో డ్రైవర్స్ లైసెన్స్. డ్రైవర్ యొక్క లైసెన్స్, నాట్ డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవర్ యొక్క లైసెన్స్. ఓకే. దేనిసే కొంత మనం అప్పుడప్పుడు చూస్తే అమెరికన్ ఇంగ్లీష్ లుక్స్ మోర్ లాజికల్. అమెరికన్ ఇంగ్లీషు చాలా లాజికల్గా, చాలా ఈజీగా ఉంది అని అప్పుడప్పుడు మీకు అనిపిస్తుందా? హలో, వాట్ డూ యూ థింక్? అనిపిస్తుంది సార్. చాలా కొద్దిగా లాజికల్గా, కొద్దిగా బ్రిటిష్ ఇంగ్లీష్ ఏమో కొద్దిగా లాజిక్ తప్పిందేమో అక్కడక్కడ అనిపిస్తుంది. ఓకే. ఇక్కడ మనకు కొద్దిగా లాజిక్ ఉందేమో అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్ లైసెన్స్ అని చూడండి. డ్రైవింగ్ అనేది ఒక ప్రాసెస్. ఓకే. కానీ ఇక్కడ లైసెన్స్ ఇచ్చేది డ్రైవింగ్ కాదు, డ్రైవర్కి ఇస్తారు. అవునా కదా? కాబట్టి డ్రైవర్స్ లైసెన్స్ ఇస్ మోర్ లాజికల్. అయితే మన ఇండియాలో స్టిల్ వీఆర్ యూజింగ్ డ్రైవింగ్ డ్రైవింగ్ లైసెన్స్. లైసెన్స్. డ్రైవింగ్ లైసెన్స్ అనే పదమే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నాం. దెన్ ఎంగేజ్డ్. ఫోన్ ఈజ్ ఎంగేజ్డ్. ఓకే. అదే అమెరికన్ ఇంగ్లీష్లో బిజీ. ఈ మధ్య బిజీ అనే పదం కూడా మనం యూజ్ చేస్తూ ఉన్నాం. గార్డెన్, లాన్. గార్డెన్ అంటే తోట, లాన్ అంటే అమెరికా వాళ్ళు లాన్ అనే పదం ఎక్కువగా యూజ్ చేస్తారు. దెన్ ఇండికేటర్ అనే కార్. ఓకే. ఇండికేటర్ అంటే మీకు తెలుసు, రైట్, లెఫ్ట్ ఇండికేటర్స్ తెలుసు ఉంటాయి. సార్. ఓకే. తెలుసు సార్. కార్లో కానీ ఈవెన్ బైక్లో కూడా ఉంటాయి అన్నట్టు. వీటినే టర్న్ సిగ్నల్ అంటారు. ఏమంటారు? టర్న్ సిగ్నల్. అమెరికా వాళ్ళు టర్న్ సిగ్నల్ అంటారు. దెన్ మైజ్. మైజ్ అంటే ఏంటి? మొక్కజొన్న సార్. మొక్కజొన్న బ్రిటిష్ వాళ్ళు మైజ్ అంటారు. అమెరికా వాళ్ళు కార్న్ అంటారు. మనం ఈ మధ్య కార్న్ అనే పదం యూజ్ చేస్తున్నాం. ఎక్కడ యూజ్ చేస్తాం? పాప్ కార్న్ అంటాం కదా. పాప్కార్న్ అంటారు సార్. ఎస్. పాప్ మైజ్ అంటే అనం, పాప్ కార్న్ అంటాం. అవును సార్. ఓకే. దెన్ మైలోమీటర్. మైలోమీటర్ బ్రిటిష్ ఇంగ్లీష్ వాళ్ళు మైలోమీటర్ అంటారు. అమెరికాలో ఓడోమీటర్ అంటారు. ఎస్, మనం కూడా ఓడోమీటర్ అనే యూజ్ చేస్తాం ఎక్కువగా. ఓకే. మైలోమీటర్ అనే పదం యూజ్ చేయం. దెన్ మోటార్వే అంటాం. హైవే. మనకైతే హైవే అనే పదమే ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. మోటార్వే అనే పదం ఎక్కువగా యూజ్ చేస్తలేం. దెన్ నాపీ. నాపీ అంటే చిన్నపిల్లలు యూజ్ చేస్తారు, డైపర్. మనం డైపర్ అనే పదం యూజ్ చేస్తాం కదా. ఓకే. అయితే బ్రిటిష్ వాళ్ళు నాపీ అంటారు, మనమైతే డైపర్స్ అనే యూజ్ చేస్తాం. ఎందుకు ఇది మరి డైపర్స్, నాపీ అనే పదం ఎందుకు యూజ్ చేస్తలేమని చెప్తే, ఒక 20 years ముందు లేకపోతే 15 years ముందు ఎవరు ఈ నాపీస్ ఇండియాలో వాడేవాళ్ళే కాదు. ఓకే. చిన్నపిల్లలు మామూలుగా టాయిలెట్ పోతారని చెప్పి ఈ డైపర్స్ వాడతారు.
ఇంతకుముందు ఒక 20 ఇయర్స్ ముందు అయితే అసలు చిన్న పిల్లలకి డ్రైయరే వేసేవాళ్ళు కదా, వాడు అట్లే తిరుగుతా ఉన్నాడు, ఎందుకంటే వాడు ఎప్పుడంటే అప్పుడు టాయిలెట్ పోతాడు కాబట్టి. ఈ మధ్య చిన్న పుట్టిన పిల్లని కూడా డ్రైయర్ వేసేస్తున్నారు. ఓకే, దానికి డైపర్ వేసేస్తున్నారు. ఓకే, ఇంకా వాడి ఇష్టం అన్నట్టు, రోజంతా వాడు ఎన్నిసార్లు అయినా దాంట్లో పోవచ్చు, ఆ తర్వాత తీసి పడేస్తారు. ఈ డైపర్స్ అనే పదం డైరెక్ట్గా మనం అమెరికా నుంచి, ఆ కల్చర్ కూడా అమెరికా నుంచి వచ్చింది, ఆ పదం కూడా అమెరికా నుంచి వచ్చింది. సో నాపీ అనే పదం ఎందుకు యూజ్ చేయడం లేదంటే అసలు అటువంటి కల్చరే మనకు లేకుండే, ఈ నాపీ కల్చర్ అనేది లేకుండే. ఈ డైపర్ కల్చర్ ఓన్లీ ఒక 10-15 ఇయర్స్, మేబీ 20 ఇయర్స్, ఓకే, అప్పటి నుంచి అది సిటీస్లో మొదలైంది. ఈ మధ్య పల్లెటూరులో కూడా వేస్తూ ఉన్నారు డైపర్స్ అనేది. ముఖ్యంగా ఇంట్లో ఉన్నప్పుడు వేస్తలేరు, కానీ ఏమన్నా బయట పిలుచుకోపోయినప్పుడు, ఏమన్నా మ్యారేజ్ పోయినప్పుడు, ఏమన్నా ఫంక్షన్స్ పోయినప్పుడు చిన్నపిల్లలకి డైపర్స్ ఈ మధ్య వేస్తారు. ఇంతకు ముందు అయితే అసలు వేసేవాళ్ళే కాదు. ఓకే, మేము చిన్నప్పుడుగా ఉన్నప్పుడు మాకు తెలుసు కదా, ఎవ్వరికి ఆ పదమే తెలియదు అసలు, అలా వాడచ్చు అనేది ఇది లేదు. ఇప్పుడు ఈవెన్ పెద్దవాళ్ళకు కూడా డైపర్స్ వేస్తున్నారు, ముసలి వాళ్ళకి. తెలుసో తెలియదు మీకు, పల్లెటూరులో ఇంకా వచ్చిండదు అది. ఈవెన్ అడల్ట్ డైపర్స్ వచ్చేసినాయి, అంటే ముసలి వాళ్ళకి. ఎందుకంటే ముసలి వాళ్ళు కూడా ఎప్పుడంటే అప్పుడు టాయిలెట్ పోవడం అనేది చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఆ డైపర్స్ అనేటివి వేసేస్తున్నారు. మరి ఇబ్బందో లేకపోతే అదేందో, అది మన ఆ కల్చర్ అట్లా వస్తుందంట మెల్లగా, భాషతో పాటు కల్చర్ కూడా మనకు వస్తుంది. దెన్ నంబర్ ప్లేట్ అనేది మనం ఇప్పటికి కూడా యూజ్ చేస్తున్నాము. అయితే అమెరికా వాళ్ళు దీన్నే నంబర్ ప్లేట్ ఏమంటారు అంటే లైసెన్స్ ప్లేట్ అంటారు. ఏమంటారు? లైసెన్స్ ప్లేట్. నెక్స్ట్ వన్, ఓపెన్ క్యాస్ట్ మైనింగ్. ఈ పదం ఇప్పటికి కూడా మనం యూజ్ చేస్తున్నాము. ఈ పదం ఇప్పటికి కూడా మనము ఇది బొగ్గు గనుల్లో ఓపెన్ క్యాస్ట్ మైనింగ్ అని యూజ్ చేస్తున్నాం. అయితే అమెరికా వాళ్ళు దీన్నే ఓపెన్ పిట్ మైనింగ్ అంటారు. ఏమంటారు? ఓపెన్ పిట్ మైనింగ్. పిట్ అంటే గుంత, ఓపెన్ పిట్ అంటే పైనుంచి గుంత తీయడం అన్నట్టు. ఓపెన్ క్యాస్ట్ అనేది బ్రిటిష్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు, మనం కూడా అదే యూజ్ చేస్తున్నాం. దెన్ ఫిజియోథెరపీ అనేది మనకు చాలా కామన్, మన ఇండియాలో కూడా ఫిజియోథెరపీ అనే పదం యూజ్ చేస్తున్నాము. అయితే అమెరికా వాళ్ళు ఫిజియోథెరపీ PHY ఒక్క నిమిషం నేను చెక్ చేస్తాను. ఒక్క నిమిషం. PHY అనేమో సార్ అది. చూస్తా ఒక్క నిమిషం. PHYA బాబు, థ్యాంక్ యూ. PHYA ఇది, నో డౌట్. దీన్ని ఇప్పుడే ఒకసారి కరెక్ట్ చేసేసామంటే సరిపోతుంది. ఓకే, ఒక్క నిమిషము. దీంట్లో ఎర్రర్ కూడా చూపిస్తుంది. ఓకే, రైట్. యా, థ్యాంక్ యూ బాబు, నేను కూడా గమనించలేదు. ఫిజియోథెరపీ, దీన్నే ఫిజికల్ థెరపీ అంటారు. ఏమంటారు? ఫిజికల్ థెరపీ. ఫిజియోథెరపీ